నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు ఇంతకుముందు మన H1B వీసా గురించి చాలా క్లియర్గా మన ఆడియన్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం. H1B వీసా అంటే ఏంటి, అండ్ ఆ లక్ష్మణ రేఖ దాటితే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఏం చేయాలి, ఏ వీసాల నుంచి ఎక్కడికి మనం జంప్ అవ్వచ్చు, ఏం చేయాలి, అన్నీ క్లియర్ కట్గా చెప్పాం. సో చెప్పేటప్పుడు మీరు ఈ స్టేటస్ ఫైల్ చేసేటప్పుడు ఈఏడి అనేది ఒకటి వస్తుంది అని చెప్పారు. సో నాకు ఈ వీడియోలో ఈఏడి అంటే ఏంటి, ఆ ప్రాసెస్ గురించి క్లియర్గా కావాలి సార్, ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ ఈఏడి అంటే ఏంటి? ఇప్పుడు మొత్తం 40 టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్స్ ఉన్నాయండి. 40 టైప్స్. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అన్నది వీసా డిఫరెంట్, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B ఉన్నది అంటే H1B అంటేనే వర్క్ పర్మిట్. అది దానికి పర్టికులర్ గా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అవసరం లేదు. ఓకే, H4 అన్న వాళ్ళకు కొందరు H4 వాళ్ళకేమో వర్క్ పర్మిట్ ఇస్తారు, కొందరు H4 వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇయ్యరు. H4 ఇన్హెరెంట్లీ దానికి వర్క్ చేసే అథారిటీ వాళ్ళకి లేదు, వాళ్ళకు సపరేట్ గా ఒక పర్మిట్ కావాలి, దాన్ని ఈఏడి అంటారు. ఆ తర్వాత మనకు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే F1 వీసా మీద పోయినప్పుడు ఎంబటే వాళ్ళు జాబ్ చేసుకోవడానికి వీల్లేదు. ఫస్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఓపీటీ అంటారు అన్నట్టు. ఓపీటీ ఈఏడి యాక్చువల్ గా అంటే ఓపీటీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్. స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటాం మనం, ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఈఏడి, అట్లా వాటిని ఈఏడి అంటాం అన్నట్టు. వాటి ఇప్పుడు మనం పర్టికులర్ గా రెండింటి గురించి మాట్లాడుకుందాం. H4 EAD ఒకటి. H4 EAD ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడైతే మెయిన్ అప్లికెంట్ కనుక I-140 అప్రూవల్ అయితే, ఇంకా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అయ్యాక మెయిన్ I-140 అంటే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ I-140 అప్రూవ్ అయిన తర్వాత గ్రీన్ కార్డ్ లా ఒక స్టెప్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నారు గ్రీన్ కార్డ్ కాబట్టి వాళ్ళ ఒక స్పోర్స్ కి భార్యకు కానీ భర్తకు కానీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు. దాన్ని H4 EAD అంటాం నేను. ఓకే, దాన్ని C26 H4 EAD అంటాం. దాన్ని C26 H4 EAD అంటాం. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఏముంటదంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD అంటాం. అంటే వీళ్ళు ఫైనల్ గా మన ప్రయారిటీ డేట్స్ అని ఉంటాయండి. అంటే మన గ్రీన్ కార్డ్ కు వెయిట్ చేస్తా ఉంటారు కదండి. అయితే గ్రీన్ కార్డు ఒక లెవెల్ దాకా మూవ్ అయిన తర్వాత దాదాపుగా 10 years పైన వెయిటింగ్ తర్వాత వాళ్ళకు ఒక స్టేజ్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అని ఉంటది అన్నట్టు. ఆల్సో దాన్ని ఇంకోటి ఏమంటే 485 స్టేటస్ అంటున్నట్టు. ఆ స్టేటస్ కి వచ్చినప్పుడు అది ఫైల్ చేసినప్పుడు దాని ఇంట్రీమ్ బెనిఫిట్స్ అంటే అది వచ్చే లోపు మీకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తామని ఒక బెనిఫిట్ ఇస్తారండి వాళ్ళు. దాన్ని అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD, లేదా అంటే టెక్నికల్ వర్డ్ ఇస్ C9 EAD అని ఉంటది. ఈ రెండు EADల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకటేమో H4 EAD, ఒకటేమో అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD అంటామండి. ఓకే, సో మనకు 40 రకాలు ఉన్నాయి. 40 రకాల్లో మనం రెండింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇవి రెండు ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ వాడేది ఇవే. ఓకే, సో ఫస్ట్ H4 EAD గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? H4 EAD అంటే మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాం కదండి. H1 మీద ఒకవేళ I-140 అప్రూవ్ అయిన తర్వాత ఆ భార్య గాని భర్తకు గాని అంటే స్పోజ్ కు అతనికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు అన్నట్టు. వాళ్ళు ఫైల్ చేసుకుంటారు, నా భార్యకు I-140 అప్రూవ్ అయింది, నా భార్య H1 మీద ఉన్నది, నేను H4 మీద ఉన్నా కాబట్టి నాకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వని చెప్పి మన అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు మాకు H4 EAD ఇస్తారండి. ఓకే, ఇప్పుడు ఈ EADకి సంబంధించి ఎవరు అర్హులు అంటారు? ఇప్పుడు స్పోజ్ అంటే ఎవరైతే మెయిన్ అప్లికెంట్, ఇప్పుడు నా భార్య కనుక I-140 అప్రూవ్ అయింది అనుకోండి, నేను H4 మీద ఉంటే నేను అర్హులు అవుతా, నేను ఎలిజిబుల్ ఉంటా. అదే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ లేమో మేము ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ ప్రయారిటీ డేట్ కరెంట్ అవుతుందో, నా భార్య మెయిన్ అప్లికెంట్ అనుకుందాం, నేను ఇద్దరం కలిసి 485 అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసినప్పుడు మీ ఇద్దరం కూడా EADకి ఎలిజిబుల్ అవుతాం. ఇంతకుముందు H4 EAD లేమో ఓన్లీ H4 కే EAD ఇస్తారు, H1 వాళ్ళకి ఇవ్వరు. ఓకే, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే అది గ్రీన్ కార్డ్ ఫైనల్ యాక్షన్ డేట్, గ్రీన్ కార్డ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినప్పుడు మనం ఫైల్ చేసేది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. ఇప్పుడు కూడా ఇద్దరికి భార్య భర్తకి ఇద్దరికి ఇస్తారు, పిల్లలకు కూడా ఇస్తారు, 2 ఏళ్ల పిల్లగానికి కూడా ఇస్తారు వర్క్ పర్మిట్.
ఓకే, ఇప్పుడు ఈ ఏఏడికి సంబంధించి దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఈఏడికి ఇప్పుడు H4EAD అన్నది చాలా ఇండిపెండెంట్ అండి. ఇప్పుడు H1B అన్నది ఇప్పుడు అమెజాన్ కంపెనీ రత్న గారి పేరు మీద H1B ఫైల్ చేసి, దానికి లిమిటేషన్స్ ఎట్లుంటాయి అంటే మీరు అమెజాన్కే పని చేసుకోవాలి, సియాటిల్నే పని చేసుకోవాలి, ఆ జాబులనే పని చేసుకోవాలి, వాడు అంతనే శాలరీ ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ రాదు, అంతకన్నా తక్కువ రాదు. ఓకే, సో దానికి అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. H4EAD అన్నదానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. మీరు అమెజాన్కే పని చేసుకుంటారో, లేదంటే మెక్డొనాల్డ్ వైఫ్ బర్గరే ఫ్లిప్ చేసుకుంటారో, మీరు మైక్రోసాఫ్ట్ CEO కావచ్చు, తర్వాత మీరు వేరే రెస్టారెంటే పెట్టొచ్చు, మీరు వేరే కన్సల్టింగ్ కంపెనీ పెట్టొచ్చు, లేదా మీరు వేరే కన్సల్టింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. గింజాయి అమ్మడానికి లేదు కానీ మిగతా ఏమైనా చేసుకోవచ్చు. అటువంటి దొంగ పని కానీ ఎటువంటి లీగల్ పని అయినా మీరు H4EAD చేసుకోవచ్చు. మళ్ళా అదే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD, C9EAD అని ఏమైతే అంటామో, అందులో మెయిన్ అప్లికెంట్ అంటే ఎవరైతే ప్రైమరీ అప్లికెంట్ ఉంటాడో తను మాత్రం ఒక జాబ్ మాత్రం ఏదైతే పర్పస్ కోసం అతను గ్రీన్ కార్డ్ అప్లై చేసిండో ఆ జాబ్ అతను ఖచ్చితంగా అదే చేస్తూ ఉండాలి. అదే కంపెనీని చేయాలి, లే తర్వాత 180 days తర్వాత కంపెనీ వేరే మారినా కూడా అదే ప్రొఫెషన్ ఉండాలి. ఒక జాబ్, మెయిన్ జాబ్. సెకండ్ జాబ్ అన్నది అతను ఊబర్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, బర్గర్ ఫ్లిప్ చేసుకోవచ్చు, రెస్టారెంట్ ఓన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సెకండ్ జాబ్ అన్నది అది మెయిన్ అప్లికెంట్. అదే డిపెండెంట్కి వచ్చే మటుకు డిపెండెంట్ వాళ్ళు, నేను కూడా అట్లానే డిపెండెంట్ గానే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD ఉన్నవాడిని. ఆ పరిస్థితిలో ఉండగా నేను ఇమిగ్రేషన్ లాయర్ అయినప్పుడు, ఎప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD ఉన్నప్పుడు నేను ఇమిగ్రేషన్ లాయర్ అయినప్పుడు మీకు చెప్తే స్వర్ణ గారు ఇంటర్వ్యూ పోయినట్టు, నేను లాయర్గా ఇంటర్వ్యూ పోయినా. అయితే వాడు క్లయింట్ అడిగాను నన్ను, నాయనా మరి నీకు ఎప్పుడు వచ్చిందిరా గ్రీన్ కార్డ్ అని అడిగాడు. అయితే నేను వాడిని చెప్పిన అనుకోండి, అరే నాయన నా గ్రీన్ కార్డ్ రాలేదు, నేను EAD అని చెప్పిన అనుకోండి, వాడు అక్కడనే వదిలిపెట్టి నేర్చుకుంటూ వెళ్ళిపోతాడు వాడు అని చెప్పలే. నేనేం చెప్పినా తర్వాత చెప్తారా నాయన అని చెప్పినానికి. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ అన్నీ అయిపోయిన తర్వాత అని చెప్పినారా నాయన నాకు రాలేదురా ఇప్పుడు అని చెప్పిన. అంటే ఆల్రెడీ EAD మీద నేను ఇమిగ్రేషన్ లాయర్గా ఇమిగ్రేషన్ పోయి అడ్వైజ్ చేస్తూనే ఉన్నా. అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ డిపెండెంట్ వాళ్ళకు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, వాళ్ళు ఎటువంటి జాబ్ అయినా చేసుకోవచ్చు, బర్గర్ అయినా ఫ్లిప్ చేసుకోవచ్చు, ఇమిగ్రేషన్ లాయర్ అయినా కావచ్చు, డాక్టర్ అయినా కావచ్చు, మైక్రోసాఫ్ట్ CEO అయినా కావచ్చు, ఇంట్లో కూర్చొని తబలా కూడా బాధించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ గారు ఎందుకు ఈ రూల్స్ ఈ చేంజెస్ చేశారు? ఇప్పుడు వీటికి ఫస్ట్ మీకు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD రావడానికి నార్మల్ గా ఫస్ట్ టైం చేసేటప్పుడు 2 months నుంచి 6 months అట్లా పడుతుంది అండి. అప్పుడప్పుడు ఎక్కువ కూడా పడుతుంది, 8 months కూడా పడుతుంది. ఫస్ట్ EAD ఇదివరకేమో మనకు 7 ఏడాది 2 ఏళ్ళు ఇచ్చేది, ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తుంది. ఎందుకంటే బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 5 ఏళ్ళు చేసిపోయింది. మళ్ళీ అది గట్టిగా మాట్లాడి ట్రంప్ ఏంటి అది 5 ఏళ్ళ నుంచి మళ్ళీ 7 ఏడాది చేస్తుంది గట్టిగా. సో అప్పుడు 5 ఏళ్ళు ఇచ్చింది కాబట్టి ఇది దాన్ని మనకు 5 ఏళ్ళప్పుడు కూడా మనకు ఒకవేళ గనక EAD వచ్చి అప్పటికి గనక మన గ్రీన్ కార్డ్ రాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నట్టు మళ్ళా. అయితే ఎక్స్టెన్షన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు అన్నది అక్కడికి ఇక్కడికి తేడా లేదండి. ఒక్క తేడా ఏంటంటే అక్కడ లంచం అన్నది లేదు, అదొకటి మాత్రం ఖచ్చితంగా చెప్తారు. కానీ పనితనం మాత్రం ఏమీ తేడా లేదండి అక్కడికి ఇక్కడికి. వాడు 15 నిమిషాలు చేసే పని సాగదీసి గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఏంటండి అక్కడ దేని పనికిరాడు వల్ల గవర్నమెంట్ ఆఫీసర్ అవుతారు అక్కడ. సో వాడు ఏం చేస్తారంటే దాన్ని డిలే చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం, నాయన ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EADలా ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు గనక ఒకవేళ ఎక్స్టెన్షన్ పెండింగ్ ఉండి ఎక్స్టెన్షన్ గనక EAD ఎక్స్పైర్ అయ్యే లోపల గనక ఫైల్ చేస్తే EAD అంటే మన ఇప్పుడు నా EAD డిసెంబర్లో ఎక్స్పైర్ అవుతుంది, నేను జూలైలో EAD ఎక్స్టెన్షన్ అప్లై చేసిన, డిసెంబర్లో గనక అంటే డిసెంబర్ 2025 గనక నాకు EAD రాకపోతే
బైడెన్ రూల్ ప్రకారం ఏంటంటే 540 days నేను ఇంకా పని చేసుకోవచ్చు రిసిప్ట్ నోటీస్ మీద. నేను ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిన రిసిప్ట్ నోటీస్ మీద 540 రోజులు పని చేసుకోవచ్చు. ఈ రోజు 1.5 year ఎగ్జాక్ట్లీ. ఈ లోపల మనకి ఎట్లా ఈఏడి వచ్చేస్తుంది. ఆ ప్రొవిజన్ ఉంటుంది. H4 EAD కొద్దిగా ట్రిక్కీ ఉన్నదండి అబ్బా. అంటే H4 EAD కూడా ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు పనిచేయరాదు అక్కడ. ఎందుకంటే అక్కడ రూల్ ఏమున్నదంటే H4 ఒకటి ఎక్స్టెండ్ అయితే EAD ఎక్స్టెండ్ కాకపోయినా కూడా H4 ఎక్స్టెండ్ అయితే మీరు పని చేసుకోవచ్చు. H4 ఎక్స్టెన్షన్ మీద H4 EAD ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినందుకు మీరు పని చేసుకోవచ్చు. అంటే మీరు ఒకటి క్వశ్చన్ ఏం అడుగుతారంటే, అరే నాయన మరి H4 EAD ఒకటేసారి ఫైల్ చేసినప్పుడు మరి వాడు దరిద్రుడు ఒక్కసారి అప్రూవ్ చేయొచ్చు కదా అంటే, అందుకోసం వాళ్ళు దరిద్రులు అంటారు. ఓకే, వాళ్ళు H1 H4 EAD 3 ఒకటేసారి ఫైల్ చేసినా వాడు H1B అప్రూవ్ చేస్తాడు, H4 EAD అప్రూవ్ చేయడు. తెలుసు కదా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎట్లుంటారు, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. సో చేయడు వాడు. చేయనప్పుడు అప్పుడు మేము ఏం చేస్తామంటే, అరే నాయన ఇండియాకి పోయి H4 స్టాంపింగ్ చేసుకోరాను అని ఒక టిప్ ఇస్తాం. వాడు ఇండియా పోయి H4 స్టాంపింగ్ చేసుకొని వస్తాడు. లేదా ఇంకో ట్రిప్ ఏమి ఇస్తామంటే, స్టాంపింగ్ వద్దురా నాయన నువ్వు మెక్సికో పో, అక్కడ ఉంచే మార్గరేట తాగు, వెనుకకు వచ్చినప్పుడు నువ్వు నీ స్పోజ్ యొక్క H1B అప్రూవల్ చూసేస్తే వాడు బార్డర్లో నీకు H1 ఎన్ని రోజులకైతే అప్రూవ్ అయిందో అప్పటిదాకా H4 అప్రూవల్ ఇస్తాడు వాడు. ఓకే, ఆ ట్రిక్ చేసి వాళ్ళు ఆ ప్రొవిజన్ కింద H4 ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి మీకు EAD డిసెంబర్లో ఎక్స్పైర్ అయితే మీరు జూలైలో ఫైల్ చేసిండ్రు, డిసెంబర్ దాకా ఎక్స్టెండ్ కాకుండా కూడా మీ H4 ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయింది కాబట్టి మీరు 540 days దీనికి అప్లికబుల్. ఇది ఆటోమేటిక్ EAD ఎక్స్టెన్షన్ అంటాం అన్నట్టు. ఇప్పుడు ఈ ఓల్డ్ ఆటోమేటిక్ EAD ఏదైతే ఉందో దానికి మనం ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఉండే రూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి? అంత ముందు ఉండే రూల్స్ చెప్పినా కదా మీకు. కొత్తగా ఏం చెప్పిండంటే, అంటే నిన్న అక్టోబర్ 29th రోజు ఏం చెప్పిండంటే, అక్టోబర్ 29th రోజు రూల్ ఏం పెట్టిండంటే, లేదు అక్టోబర్ 30th నుంచి ఈ రూల్ నేను తీసేస్తున్నాను, EAD ఎక్స్టెన్షన్ EAD అప్రూవ్ అయితే తప్పితే నువ్వు పని చేస్తానికి వీల్లేదని చెప్పేసాను. ఏమైంది సార్, మళ్ళీ ఏమైంది? ఏం చెప్పాలండి, ఓతు కొబ్బరికాయ ఇచ్చినట్టు అయిపోయింది, ఏం చెప్పాలి. సో ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా ట్రంప్ ప్రభుత్వం యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ అని మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ లో ఇది ఒకటి పావు అన్నట్టు, అతను కలిపిన పావు. దానికి అతను ఇచ్చిన ఎక్స్క్యూజ్ వాళ్ళ సెక్రటరీ ఇచ్చిన వాళ్ళ మినిస్టర్ ఇచ్చిన ఎక్స్క్యూజ్ ఏంటంటే, కొలరాడోలో ఎవరికో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉన్నోడు ఎవరినో చంపిండట, అందుకోసమని ఈ రిస్ట్రిక్షన్ పెట్టిండట. అరే నువ్వు పెట్టి రిస్ట్రిక్షన్ ఏంది, నువ్వు EAD ఇచ్చినంత మాత్రం చంపడానికి లైసెన్స్ ఇచ్చినావా? అంటే EAD ఇచ్చినోడు చంపుకోవచ్చు, EAD ఇచ్చినోడు ఇవ్వనోడు చంపొద్దా ఏందన్నట్టు వాళ్ళు చెప్పే మాటలు. ఇక అది తెలుసు కదా, ట్రంప్ ప్రభుత్వం తలతిక్క వాళ్ళు యాంటీ ఇమిగ్రెంట్స్ కాబట్టి ఏదో ఎక్స్క్యూజ్ పెట్టి ఈ రూల్ పెట్టింది అన్నట్టు. ఆటోమేటిక్ గా EAD ఎక్స్టెన్షన్ అన్నది మేము అక్టోబర్ 30th నుంచి తీసేస్తున్నామని చెప్పి కొత్తగా రూలు అక్టోబర్ 29th పాస్ చేసి 1 day కూడా ఇవ్వలేదు సార్, ఛాన్స్ 1 day కూడా ఇవ్వలేదు. దాన్ని కూడా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కింద పాస్ చేసిండు. దానికి నార్మల్ గా ఒక రెగ్యులేషన్స్ ను అమెండ్ చేయాలంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి కమెంట్స్ చేసి ఈ లోపల పాస్ చేయాలి. వాళ్ళకి ఆ టైం ఇవ్వలే, మాకు పక్కన పాస్ చేసేసిండు అన్నట్టు. రేపు మళ్ళీ ఇంకేం రూల్ వస్తుందో మనం కెరీర్ గైడ్ ఉన్నాం కదండి అదే చెప్పడానికి. ఇప్పుడు ఈ తలనొప్పులన్నీ ఓన్లీ ట్రంప్ గారి వరకునే అంటారా? ఒకవేళ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ కొత్తది వచ్చింది అనుకోండి, అప్పుడు కాస్త మనం రిలాక్స్ గా ఊపిరి పీల్చుకోవచ్చా అండి? ఇప్పుడు లాస్ట్ టైం ట్రంప్ 1.0 ఉన్నప్పుడు కొంత రెస్ట్రిక్షన్స్ బాగానే పెట్టిండు. మళ్ళా బైడెన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం లూజ్ చేసిపోయిండు. మళ్ళా ఇట్ అవుతుంది అన్నట్టు. సో వచ్చే వాళ్ళని బట్టి లూజ్ అవుతుందా టైట్ అవుతుందా మనం ఏం అవ్వాలన్నది డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కొత్త రూల్స్ వల్ల ఎవరిపై ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది? ఇప్పుడు ఓన్లీ ఇండియన్స్ పైన అండి. ఇది పర్టికులర్ గా H4 EAD కి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD కి, తర్వాత ఒక J వీసా అనుకుంటే దానికి ఒకటి అప్లికబుల్. సో మోస్ట్లీ
ఈ రూల్ అన్నది 95% 90% ఎఫెక్ట్ అన్నది మన ఇండియన్స్ మీద ఉంది. ఎందుకంటే H4EADs మీద దాదాపుగా 90+% ఆఫ్ ద పీపుల్ మనోళ్ళు, 95% ఆఫ్ ద పీపుల్ మనోళ్ళు ఉన్నారు. మీరు అడగచ్చు, క్వశ్చన్ అడగచ్చు, మనోళ్ళు వేరే వాళ్ళు లేరా? వేరే వాళ్ళు ఎందుకు లేరంటే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ లో వేరే వాళ్ళు లేరు, మనోళ్ళే ఉన్నారు. వేరే వాళ్ళందరికి గ్రీన్ కార్డు, వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకు గ్రీన్ కార్డు రావాలంటే వాళ్ళు పోగానే 2-3 ఏళ్ళ గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. వాళ్ళకి H4EAD అన్న వాళ్ళకి తెలం కూడా తెలియదు, అవసరం కూడా లేదు వాళ్ళకి, అక్కడ గ్రీన్ కార్డు వస్తుంది. మన గ్రీన్ కార్డు వెయిటింగ్ ఉన్నది కాబట్టే H4EAD ఇస్తుంది వాళ్ళు. మరి మనకు మాత్రమే ఎందుకు? మనకి అది వాళ్ళ ప్రొవిజన్ ఎందుకు చేసిందంటే గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేయడానికి చాలా టైం అయింది కాబట్టి, మరి ఈ స్పౌజ్ అనే వాళ్ళు ఉట్టి కూర్చొని చెక్క భజన చేసుకున్న తర్వాత వాళ్ళకు వర్క్ పర్మిట్ ఇచ్చిన అనుకోండి, వాళ్ళు పని చేస్తే మనం కొద్దిగా ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు కదా వాళ్ళ పేరు మీద అని చెప్పి వాళ్ళు ప్రొవిజన్ చేసిన H4EAD. ఇప్పుడు దాన్ని తీసేయాలంటే ట్రంప్ ప్రభుత్వానికి చాలా కష్టమైంది. కష్టం కాబట్టి ఇట్లా 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 ఇటువంటి అన్ని తిక్క అడ్డంకులన్నీ పెడుతుంది. ఓకే, ఇప్పుడు మన ఇండియన్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు కాబట్టి అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఉండొచ్చు సార్? దాదాపుగా మన 4 లక్షల మంది ఇండియన్స్ ఈ H4EAD కానివ్వండి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD కానివ్వండి, దాదాపుగా 4 లక్షల మంది ఇండియన్స్ ఉంటారండి ఇందులో. 4 లక్షల మంది సార్? 4 లక్షల మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం H1B పాపులేషన్ ఉన్నది 700,000 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. అందులో చాలా మందికి వాళ్ళు మొదలైందంటే H1 మీద ఎందుకున్నారంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే చాలా టైం పడుతుంది గ్రీన్ కార్డ్ వచ్చేమాట. ఆ టైం లోపల ఉన్న వాళ్ళందరు వెయిటింగ్ లో, అందులో చాలా మంది చాలా టైం పట్టేది ఎవరికి? వాళ్ళ ఇండియన్స్ కే చాలా టైం పడుతుంది, మిగతా వాళ్ళకి పట్టదు. అదే పాకిస్తాన్ వాళ్ళకి, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్ళు టక్క నేపాల్ వాళ్ళకి అందరు టక్ వచ్చేస్తుంది, మనకు ఒక్కరికి ఇబ్బంది. సో మనకి ఈ టైం పడుతుంది కాబట్టి ఈ లోపల H4EAD అన్నది వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి అవసరమే లేదు, వాళ్ళకి డైరెక్ట్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. వాళ్ళకి శ్రీలంక వాళ్ళకి అవసరం లేదు, ఇంగ్లాండ్ వాళ్ళకి అవసరం లేదు, యూరోప్ వాళ్ళకి అవసరం లేదు, రష్యా వాళ్ళకి అవసరం లేదు, ఓన్లీ ఇండియా వాళ్ళకి అవసరం. కొద్దిగా డిస్టెంట్ సెకండ్ చైనా వాళ్ళకి కొద్దిగా అవసరం పడుతుంది. మిగతా అన్ని కూడా ఇండియన్స్ ఉన్నారు కాబట్టి H4EAD ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ కానీ, ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పైప్ లైన్ లా, అంటే లైన్ లో ఆల్రెడీ ఫైల్ చేసిన అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఉంది, గ్రీన్ కార్డ్ రాని వాళ్ళు కూడా మన ఇండియన్సే. అదే మీరు అడగొచ్చు, మరి అదేమైంది? ప్రయారిటీ డేట్ మూవ్ అయినప్పుడు, అంటే డేట్ మూవ్ అయినప్పుడే కదా వీళ్ళకి మరి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసేది అని కూడా అడగొచ్చు. అందులో కూడా ఏమైందంటే మిగతా వాళ్ళందరి ప్రయారిటీ డేట్ ఏమైందంటే అది కరెంటే ఉంటుంది. మన దరిద్రమేమో కానీ మనకు వచ్చేవాటికి, ఎందుకంటే మనము వాళ్ళు పర్ కంట్రీ లిమిట్ 7% పెట్టిండ్రు. H1B ఏమో మనం 60-70% మనం పోతున్నాం. గ్రీన్ కార్డ్ వచ్చేవాటి 7% అవుతుంది. 70% నుంచి 7% పోయే మటుకు మన లైన్ పెరుగుతా పోతా ఉంది అన్నట్టు, పెరుగుతా పోతా ఉంది. కాబట్టి మన ప్రయారిటీ డేట్ అనేది ఎట్లయిద్దంటే ముందుకు వెనకకు వాళ్ళ ముందుకు ఇట్లా మూవ్ అవుతా ఉంటది. కాబట్టి మనోళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పైప్ లైన్ లో మన వాళ్ళకి ఎక్కువ మందరు. అదే పాకిస్తాన్ లో ఉన్న అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు కరెంటే ఉంటది, రారా తీసుకురా గ్రీన్ కార్డ్ పోరా అంటారు అంతే. మనల్నేమో లాగదీసి సాగదీసి వంగదీసి ఇట్లా పెడతాను అన్నట్టు. అందుకోసం ఇందులో కూడా ఈ పైప్ లైన్ లో కూడా మనమే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD కూడా మనమే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాం. కానీ ఈ ఎక్కువ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD కూడా కొద్దిగా తక్కువ ఎఫెక్టే ఉండొచ్చు అనుకుంటున్నా. పాపులేషన్ 1,00,000 మంది ఉన్నా కూడా ఇందులో ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD అన్నది 5 ఏళ్ళకి ఇస్తారు. 5 ఏళ్ళకి ఇస్తారు కాబట్టి ఇది కొద్దిగా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పెయిన్ పడ్డా కూడా కొద్దిగా తక్కువ పెయిన్ పడుతుందని నేను అనుకుంటున్నా. కానీ H4EADలకు మాత్రం ఇది మంచి దెబ్బ, అంటే చాలా పెద్ద దెబ్బ ఇది. ఓకే, ఇప్పుడు మనకి ఈ EADకి సంబంధించిన రెన్యూల్లో మనం పెండింగ్లో ఉందనుకోవచ్చు, అప్పుడేంటి పరిస్థితి, ఏం జరగబోతోంది? ఇదివరకు మనకు పెండింగ్లు ఉంటే H4EADల పెండింగ్లు ఉంటే H4 ఎక్స్టెన్షన్ అయితే మనం 540 days పని చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త ట్రంప్ రూల్ ప్రకారం యు కాంట్ వర్క్. అయితే ఒకటేందంటే ఈ రూల్ అన్నది October 30th నుంచి ఎఫెక్ట్ కాబట్టి ఒకవేళ ఎవరైనా EAD కనుక October 30th లోపు ఫైల్ చేసుకున్నారు అనుకోండి,
వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు, వాళ్ళకి పాత రూల్ ప్రకారమే ఉంటుంది. కొత్త అక్టోబర్ 30 ఈ రోజే కాబట్టి అక్టోబర్ 30 నుంచే ఈ రూల్ ఎఫెక్ట్ అవుతుంది. కాదు సార్, ఇచ్చింది 1 డే కూడా కాదు, నిన్న అనుకున్నారు. మా లాయర్ని ఇబ్బంది పెట్టడానికి కానీ వాడు ఇచ్చేది 29th ఇచ్చినా మంచిగా ఉండదు, 30th ఇచ్చే కాబట్టి ఓ అమ్మ ఎంతమంది కాల్ చేసి మా సాగు మీరు ఇప్పుడే ఫైల్ చేయమంటాడు వాడు. అది ఇప్పుడు ఎట్ల నుంచి ఫైల్ చేయరు నాయన, నాకు ఫోటోగ్రాఫీ కావాలి ఇది కావాలి ఇప్పుడంటే ఎట్లా ఫైల్ చేయము. సో ఇవన్నీ కూడా మా లాయర్లను ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడు అది కొత్త వాళ్ళకా అందరికా అనడానికి కూడా లేదు, ఉన్నది ఇంతే, 1 డే కూడా టైం లేదు కాబట్టి. ఇచ్చినా కానీ ఒక నెల రోజులు ఇచ్చినా టకటక అందరికి లైన్ ఉన్న వాళ్ళందరూ టకటక ఫైల్ చేసేవాళ్ళం కదా. సో అటువంటి ఏం ఒకేషన్ కూడా మాకు ఇవ్వకుండా పక్కన 1 డే అని ఇచ్చేసినాం. ఇవన్నీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పోరగాళ్ళని ఇంకా వాళ్ళు వచ్చి మాకు కాల్ చేసి వాళ్ళు ఇబ్బంది పడ్డాం కాదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త వాళ్ళకి అందరికి ఇద్దరికి అయ్యి ఉంటదేమో కదా సార్. కొత్త వాళ్ళకి ఏం కాదండి, అందరికి ఇబ్బంది, ఉన్న వాళ్ళకి అందరికి ఇబ్బంది ఇబ్బంది. స్పెషల్లీ H4EAD ఎక్స్టెన్షన్స్ కు ఇప్పుడు ఎట్లుంటది అంటే అండి, మీకు ఒక జాబ్ ఉంటది. ఇప్పుడు మీరు స్వర్ణ గారు మీరు ఈఆర్టీవీలో పనిచేస్తున్నారు, ఇప్పుడు మీకు ఈఏడి ఉంది, మళ్ళా రేపు ఈఏడి ఎక్స్టెన్షన్ అప్పుడు రాలేదనుకోండి, మిమ్మల్ని ఈఆర్టీవీ నుంచి తీసేయాలి, ఇంకొక అమ్మాయిని ఎవరినో పట్టుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళా అమ్మాయిని తీసేసుడు కన్నా స్వర్ణ గారు ఇక వేరే ఆమె వచ్చిందంటే ఇక మీ ఇష్టం, మీరు ఎక్కడ చూసుకోండి అని చెప్పేస్తాం, అంతే కదా. అయితే మరి ఎందుకంటే జాబ్ మీకోసం వెయిట్ చేయదు కదా, మీకోసం వెయిట్ చేయదు కదా. సో ఈ డిస్రప్షన్ అన్నది H4EAD వల్ల డిస్రప్షన్ అన్నది డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి పిల్లలకు. ఎందుకంటే H4EAD ఎందుకంటే మీరు ఒక జాబ్ చేస్తున్నప్పుడు మీరు 6 నెలలు నేను పోయి మళ్ళీ వస్తా అంటే వారం రోజులు పోతేనే కష్టం, మిమ్మల్ని రోజులు పెట్టుకొని మీరు 6 నెలలు పోయి వస్తా అంటే ఇంకోళ్ళని పెట్టుకుంటారు, ఇంకోళ్ళని పెట్టుకొని వాళ్ళు మొత్తం ట్రైన్ చేసి అన్ని పెట్టుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఎందుకు పోమంటారు, స్వర్ణ గారు మళ్ళా చూద్దాంలేండి అని అంటారు. సో అట్లా ఇప్పుడు వీళ్ళందరికి H4 వాళ్ళకు ఇది పెద్ద ఇబ్బంది అండి. పెద్ద ఇబ్బంది కాదు సార్, అంత ఇబ్బంది. ఇప్పుడు ఇండియన్ ఫ్యామిలీస్ కి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఇది మొత్తం ఎఫెక్ట్ ఏదైతే ఎఫెక్ట్ H4EAD అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD ఉందో ఇది దీని 90-95% మన ఇండియన్ ఫ్యామిలీస్ మీద ఎఫెక్ట్, వేరే వాళ్ళకి ఎఫెక్ట్ లేదు. అట్లా అని చెప్పి మన ఇండియన్స్ టార్గెట్ చేసిన అంటలేను, ఇటువంటి ఎన్నో చేస్తుండు. మన క్యారియర్ గైడ్ వచ్చేవాడు మనం ఏంటంటే ఇండియన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పర్టికులర్ ప్రొవిజన్ మీకు చెప్తున్నాం, మనం ఈ ప్రజెంట్ చేస్తున్నాం. యాంటీ ఇమిగ్రేషన్ పాలసీలో ఎన్ని 100 పాలసీలు తీసుకొచ్చి 100 డిఫరెంట్ చేస్తుండు, కానీ మనం చెప్పేది ఇవే. ఇప్పుడు ఇలాంటి డెసిషన్స్ ఒక్క రోజు కూడా టైం ఇవ్వకుండా ఇటు మీకు ఇబ్బందే, అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందే, ఇది చేస్తుంటే మా బోటు వాళ్ళకి ఇబ్బందే, ఇలాంటివి లీగల్గా పొలిటికల్గా ఏం చెప్తారు, ఏం జరిగే అవకాశాలు ఉంటాయి? పొలిటికల్ గా మాట్లాడితే అండి ఈ ట్రంప్ ప్రభుత్వం అన్నది యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ తీసుకుని వచ్చింది కదా, పక్కగా స్టాండ్స్ తీసుకుని వచ్చింది. ఏమని? యాంటీ ఇమిగ్రేషన్ తీసుకుని వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్తాం మనం పొలిటికల్ గా, ఏం చెప్తాం? ఇట్లా ఏదైనా వాడించడా ఈయనప్పుడు ఇదివరకు మేమేం చేసామంటే నాయన ఓ లెటర్ రాయినా, ప్రెసిడెంట్ కో లెటర్ రాయినా, నీ కాంగ్రెస్ మన్ కో లెటర్ రాయినా, నీ సెనేటర్ కో లెటర్ రాయరా అని చెప్పి ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి అందరితో లెటర్ రాపించుడు అవన్నీ చెప్పించుడు చేసినాం. వాడిప్పుడు ఆ లెటర్లు అన్నీ వస్తే ఇంకా అమ్మో వీళ్ళు ఇంకా ఇంతమంది విరిగిపోతారా వీళ్ళని చెప్పి ఇంకెక్కువ వేస్తాడు అని చెప్పి ఆయన బంద్ చేసినాం మేము, ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వంతో ఆయన పని చేయవు. సో ఈ పొలిటికల్ గా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం మారేంత మటుకు ఇటువంటి పాలసీస్ ఏమో పనిచేయవు. మనం ఏమేం పొలిటికల్ గా పోతే లాభం లేదు. కొన్ని మనకి అంటే లీగల్ గా ఉన్న ఛాలెంజెస్ ఉంటాయా? తప్పకుండా అండి. ఇప్పుడు దీన్ని 2 types గా మేము లీగల్ గా ఛాలెంజ్ చేయదలుచుకున్నామండి. మంచిగా చేయాలి సార్. ఇదివరకు ఓసారి మేము H4EAD మీద క్లాస్ యాక్షన్ షూట్ ఫైల్ చేసినాం. ఆఫీసర్ రెడ్డి న్యూమన్ PCA ఫైల్ చేసి క్లాస్ యాక్షన్ షూట్ ఫైల్ చేసి అప్పుడు ఏంటంటే H1B అప్రూవ్ చేసినప్పుడు మనం H4 and EAD అప్రూవ్ చేస్తలేరు. ఓకే, ఓన్లీ H1B అప్రూవ్ చేసి H4 and EAD అప్రూవ్ చేస్తలేరు.
అట్లా చేస్తలేరని చెప్పి మేము క్లాస్ యాక్షన్ షూట్ అంటే మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు పార్ట్ ఆఫ్ ది క్లాస్ యాక్షన్ షూట్ అని మీరు క్లాస్ యాక్షన్ షూట్ పట్టుకొచ్చి మొత్తం నేషన్ లెవెల్ గా మేము మొత్తం అందరికి రిలీఫ్ ఇప్పించినాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమన్నదంటే, బైడెన్ ప్రభుత్వం ఏమన్నదంటే, మా ప్రభుత్వం ఉన్నంత మటుకే మేము ఇది అగ్రిమెంట్ కాగలుగుతాము, నెక్స్ట్ ప్రభుత్వాన్ని మీ అగ్రిమెంట్ కాలేం కాబట్టి మా ప్రభుత్వం ఎండేదాకా మేము ఇది పార్టిసిపేట్ చేస్తామని చెప్పి బైడెన్ ప్రభుత్వం అప్పుడు మాకు అగ్రిమెంట్ సైన్ చేసి మాకు అది ఇంప్లిమెంట్ అయిపోయింది. దాని ద్వారా అంటే దానికన్నా ముందు ఇంకో హిస్టరీ ఉందిలేండి. మేము H4EADs డిలే అవుతానే అని చెప్పి మేము కేసులు ఫైల్ చేయడం మొదలుపెట్టినాం. స్పెషల్లీ రెడ్డి, న్యూమన్, బ్రౌన్ మేమైతే కేసులు ఫైల్ చేయడం మేము మొదలు ఏం చేసినాం, ఒక 5 కేసులు ఫైల్ చేసినాం. సక్సెస్ అయిపోయిన తర్వాత 50 కేసులు ఫైల్ చేసినాం, 1000 కేసులు ఫైల్ చేసినాం. అప్పుడు మా రెడ్డి న్యూమన్ పీస్ నా పేరు మీద, మా బిజినెస్ పార్ట్నర్స్ పేరు మీద వాళ్ళు ఫెడరల్ కోర్టులో వేరే కేసు వేసి వీళ్ళు డబ్బులు దొబ్బుతాండ్రు, ఉట్టి ఎక్సెల్ షీట్ నుంచి కాపీ చేసడానికి ప్రతి ఒక్కరి దగ్గర $3,000 దొబ్బుతానని చెప్పి వాళ్ళు మా మీద కంప్లైంట్ చేశాం. మేము ఎన్ని దొబ్బితే వాళ్ళకేం కనెక్షన్ అని చెప్పి మేము వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే లేదు ఈ ఫస్ట్ వీళ్ళ మీద హియరింగ్ పెట్టాలని చెప్పి దాన్ని చాలా డిలే చేసే వాటికి మాకు ఏమైందంటే ప్రాబ్లం, క్లయింట్స్ అందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ మా వెనక పడతారు, మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీరు రిజల్ట్ ఇవ్వలేదా, ఈ పార్టీకి వస్తారా అని చెప్పి మేము చేసినాం, క్లాస్ యాక్షన్ సూట్ ఫైల్ చేసినాం. సో అందులో విన్ అయినాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ప్రభుత్వం ఇవన్నీ మొదలు పెట్టింది. అప్పుడు కూడా ఈ ఎక్స్టెన్షన్ ప్రొవిజన్స్ లేకుండా అప్పుడు ఏది ఈ 540 day ఎక్స్టెన్షన్ అనేది ఆ లా సూట్ ఫైల్ చేసినప్పుడు లేకుండే. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం 540 day రూల్ పట్టుకొచ్చింది. ఓకే, 180 days తర్వాత 540 day రూల్ పట్టుకొచ్చింది అతను. ఎందుకంటే వీళ్ళందరూ ఇబ్బంది పడతారు, అనవసరంగా ఇబ్బంది పడుతుందని బైడెన్ ప్రభుత్వం ఈ రూల్ పట్టుకొచ్చింది. ఇప్పుడు మనోడ తీసేసిండు. ఈ H1, H4EAD అన్ని ఒకటేసారి అప్రూవ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మేము కోర్టు పోతాం. ఖచ్చితంగా వెళ్తారు, ఖచ్చితంగా పోతాం. మేము సక్సెస్ అవుతాను అనుకుంటాము, మరి చూడాలి ఎట్లయితే. సో ఈ లోపు ఈ ఇబ్బందులు అన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చే టిప్స్ కావచ్చు, జాగ్రత్తలు ఏమంటారు? అంటే ఒకటేందంటే ఇప్పుడు ఫస్ట్ మీరు 6 నెలల ముందే ఫైల్ చేసుకోవాలండి. ఏది H4EAD కానివ్వండి, తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కానీ 6 నెలల ముందే ఫైల్ చేసుకోవాలి. ఇంకోటి, మీరు కోర్టుకు పోవడానికి భయపడొద్దు. మీరు ప్రభుత్వం ఇప్పుడు చాలా మంది ఏంటంటే కోర్టుకు వామ్మో ట్రంప్ మీదనే మనం కోర్టుకు పోతామంటే ట్రంప్ మీదనే పోవాలి. ట్రంప్ మీద పోకపోతే ఎవరి మీద పోతాం? ట్రంప్ ప్రభుత్వం మీద పోకపోతే, ఎందుకంటే అన్యాయం చేసేది అతను కాబట్టి. అయితే ఇప్పుడు మక్కా పోయి అక్కడ పోయి మీరు మసీద్ అక్కడ మసీద్ పోకపోతే ఎట్లా అండి? అయితే ఈ ప్రజాస్వామ్యంలో కోర్టు అన్నది ఉత్తమమైన ప్లేస్ అండి, సీక్రెట్ ప్లేస్ అది. అందులో పోతే తప్పేం లేదు. మీకు దాన్ని అక్కడ పోయినంత మాత్రాన వాళ్ళు యాంటీ తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే జడ్జి ఒప్పుకోడు అటువంటి వాటికి. మీ మీద పర్టికులర్ కక్ష చూసుకున్న కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి ఏమి జరగవు. మీరు కోర్టుకు పోవడానికి రెడీ కావాలి. ఎందుకంటే వాళ్ళ ప్రొవిజన్ ప్రకారం రెగ్యులేషన్స్ పాస్ చేసినప్పుడు 5765 EAD అప్రూవ్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే, వాళ్ళు 7 to 15 minutes అని చెప్పారు. 7 to 15 minutes టైం పడుతుందట. అడ్జుడికేషన్ ఆఫీసర్ 7 to 15 minutes టైం పడుతుందట. వాళ్ళు దీన్ని మాక్సిమం 90 days లో అప్రూవ్ చేస్తామని చెప్పారు. మరి 90 days మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, వాడు 90 days ఇచ్చింది కాబట్టి 90 days దాకా మనం కోర్టు పోవడానికి వీళ్ళు వెయిట్ చేయాలి. 90 days కోర్టు పోయిన తర్వాత మీరు 6 months వెయిట్ చేయకండి. 90 days తర్వాత మీకు జాబ్ ఉందనుకోండి, మీరు కోర్టు పోవాలండి. ఎందుకంటే కోర్టుకు పోకపోతే కోర్టులో కూడా ప్రాబ్లం ఏమైందంటే, మాకు గవర్నమెంట్ మీద కేసు మా ప్రైవేట్ పర్సన్స్ మీద ఫైల్ చేస్తేనేమో 30 రోజులే రెస్పాండ్ చేశాను. గవర్నమెంట్ మీద ఫైల్ చేసినప్పుడు కేసు మాత్రం వాళ్ళకి 60 రోజులు ఇచ్చింది. వాడు 60 రోజులు రెస్పాండ్ కావాలి. వాడు 60 రోజుల జడ్జికి రెస్పాండ్ అయ్యేదానికి ఏం చేస్తాడంటే, వాడు నార్మల్ గా అప్రూవ్ చేసుకొచ్చి మా దగ్గరికి వచ్చి ఏమంటే, రాహుల్ నువ్వు అప్రూవ్ అయిపోయింది కదా, నీకు డ్రాప్ చేయాలంటే కేసు డ్రాప్ చేసేస్తాం. సో ఇట్లా ఎక్కువ అయితే, అంటే గ్యారంటీ అని ఏం లేదు, బట్ 95%, 99% ఇట్లా అయితే. కాబట్టి మీరు 3 months తర్వాత మీకు జాబ్ ఉంటే మాత్రం, అంటే స్పెషల్లీ H4EAD వాళ్ళకి మంచి జాబ్ ఉంది అనుకోండి, మీరు కోర్టుకు పోవడం అన్నది బెటర్.
సో ఎందుకంటే దానికి 3,000 నుంచి 5,000 దాకా 3,000 నుంచి 5,000 దాకా ఖర్చు అవుతాయి డాలర్లు. సో అది పెట్టుకొని మీరు కోర్టుకు పోవడం బెటర్. ఓకే, చూద్దాం సార్ ఏం జరగబోతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ప్రాసెస్ గురించి అది మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సోనియా గారు. థ్యాంక్ యూ.